ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నీకెంత ప్రేమగా తీసిచ్చాను. నేనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, నా దగ్గర నువ్వు తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్, దాన్ని ఎలా ఇస్తావు? ఇంట్లో వ్రతం చేయాలి. చారు దగ్గర సారీ లేదు. లేదని నీ శారీ ఇచ్చేస్తావా? పూజ అయిపోయాక మళ్ళీ తీసుకుంటాను. ఆద్య, ఒకరికి నువ్వివ్వటం ఏంటి, ఒకరు కట్టుకునే శారీ నువ్వు కట్టుకోవటం ఏంటి? ఈ శారీ నువ్వే కట్టుకోవాలి. ఆదిత్య, చెప్పింది అర్థం చేసుకో. నేను ప్రేమగా ఇచ్చిన శారీ ఎవరికో ఇస్తున్నావు అంటే నా మీద ప్రేమ లేనట్టేగా. నన్ను లవ్ చేయటం అబద్ధమనే కదా. అలా అని ఎవరన్నారు? ఇదిగో బ్రో అన్నాడు. అంతే కదా, అమెరికా నుంచి వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. షాప్కి తీసుకెళ్లి సారీ గిఫ్ట్గా ఇచ్చాడు. అలాంటిది నువ్వు కట్టుకోకుండా చారుకి ఇవ్వడం ఏంటి? నిజంగా ఆదిత్య మీద నీకు ప్రేమ ఉంటే ఇలా చేస్తావా? మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదిగదిగో, డైవర్ట్ చేయొద్దు. అడిగిన దానికి చెప్పు. నిజంగానే బ్రో మీద నీకు ప్రేమ ఉందా? నీ మనసులో ఆదిత్య ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? శ్రీను, బ్రో అడిగేది కరెక్టే కదా. నువ్వు శ్రీను చెప్పింది వింటావు గాని నేను చెప్పింది వినవా? ఎలా వింటాడు? తన ప్రేమని ఎవరికో ఇస్తుంటే ఎలా భరిస్తాడు? అమెరికా ప్రేమ అది. ఆ ప్రేమకి నువ్విచ్చే విలువ ఇదేనా? ప్రేమగా గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వే కట్టుకోవాలి, లేదా తన గుర్తుగా దాచిపెట్టుకోవాలి. ఇలా ఎవరికి పడితే వాళ్ళకిచ్చేయడం ఏంటి? ఇదా ప్రేమకి నువ్విచ్చే విలువ? ఇదా ప్రేమతో ఇచ్చిన బహుమతిని చూసుకునే విధానం? చెప్పు. తగ్గొద్దు బ్రదర్, తగ్గొద్దు. ఈ విషయంలో అస్సలు తగ్గొద్దు. ఈ రోజు నీ ప్రేమకి తనిచ్చే విలువేంటో తెలియాలి. నువ్వు కొంచెం మోస్తావా శ్రీను? ఆదిత్య, ఇలారా. ఏంటి? ఇలారా. దగ్గరికి రమ్మంటుందేంటి? ముద్దుగానే పెడుతుందా? అలా అయితే ఓకే, ఇంకేం ఆలోచించద్దు. శారీనే కాదు, ఏం అడిగినా ఇచ్చేసాయి. ఏం చెప్పింది చెవిలో? పర్సనల్ బ్రో, చెప్పకూడదు. నీకు చెప్పొద్దని ప్రత్యేకంగా చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.